ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ నిర్ణయం వల్ల మన తెలుగు వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారమ్మా. మాకు జరిగిన దానికి ఆ దేవుడు మీకు సరైన శిక్ష వేశాడు. త్వరగా వాళ్ళకి ఫైన్ కట్టి ఆ లాయర్ ద్వారా వెంటనే అక్కడ జడ్జి గారికి ఆ డబ్బులు కట్టినట్టు తెలిపితే మరణశిక్ష తప్పించి తక్కువ శిక్షతో మీ అమ్మగారు బయటపడే అవకాశం ఉందమ్మా. లేకపోతే ఆవిడ్ని కాపాడలేం. లాయర్ గారు, ఒక్కసారి మా అమ్మతో మాట్లాడే అవకాశం ఉంటుందా? నేను ప్రయత్నం చేస్తానమ్మా. ముందు మీరు ఆ డబ్బుని ఏర్పాటు చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనకి 2 రోజులు టైం ఉంది. మరి వస్తానమ్మా. తాతయ్య, గంగా, లాయర్ గారు, నన్ను ఎప్పుడు విడుదల చేస్తున్నారు? నేను మా దేశం వెళ్ళిపోవాలి. నా కూతుళ్ళని చూసుకోవాలి, వాళ్లకు పెళ్లిళ్ళు చేయాలి. వాళ్లకు నేను మాత్రమే దిక్కు సార్. దయచేసి నన్ను రిలీజ్ చేయించండి, మీకు పుణ్యం ఉంటుంది. సారీ గంగా, నిన్ను విడుదల చేయట్లేదు. అదేంటి లాయర్ గారు అలా అంటారు? మా గల్ఫ్ లా బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం మీలాంటి నకిలీ వర్క్ పర్మిట్ ఉన్న విదేశీయుల్ని వెంటనే ఉరిశిక్ష అమలు చేయమని తీర్పునిచ్చింది. లాయర్ గారు, నేనే తప్పు చేయలేదు. నన్ను ఉరి తీస్తే నా కూతుళ్ళు అన్యాయం అయిపోతారు. మీకు దండం పెడతారు, నన్ను విడుదల చేయించండి ప్లీజ్. లాయర్ గారు, ప్లీజ్ విడుదల చేయించండి. మేమలా చేయలేము. నీకు 48 అవర్స్లో ఉరిశిక్ష అమలు చేస్తున్నాము. లాయర్ గారు, నేను చెప్పేది వినండి. లాయర్ గారు, అయ్యో, సుందరి ఏంటి ఇంకా రాలేదు? లాయర్ గారు. అమ్మా త్రిపుర, నేను గల్ఫ్ లాయర్తో మాట్లాడాను. అతను అక్కడ జైలర్ని రిక్వెస్ట్ చేశాడంట. వాళ్ళ నుంచి నీకు ఫోన్ వస్తుందమ్మా. మీ అమ్మగారితో నువ్వు మాట్లాడొచ్చమ్మా. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదమ్మా. త్వరగా అమౌంట్ రెడీ చేసుకోండి. అలాగే సార్. ఉంటానమ్మా. అమ్మకి పడిన శిక్ష తెలిస్తే గాయత్రి అస్సలు తట్టుకోలేదు. అసలే దానికి కొత్తగా పెళ్ళయింది. ఇవన్నీ చెప్పి బాధ పెట్టడం కరెక్ట్ కాదు. సుందరి వచ్చేసింది.
అమ్మా అమ్మా నువ్వు బాధపడకు. ఏంటమ్మా నా కర్మ ఎలా ఉంది? అమ్మా నీకు నేనున్నాను కదమ్మా, నేను చూసుకుంటాను. చూసుకుంటావా అమ్మా? అయినా 2 రోజులే కదా, నా ఉరి శిక్షకి టైం ఉంది. అయినా 2 రోజుల్లో ఆధారాలు ఎలా తీసుకొస్తావమ్మా? నా తలరాతెంతే, నన్ను ఇలా వదిలేయమ్మా. నా గురించి మీరు కష్టాల పాలు కావద్దు. అక్క అక్కడేం చేస్తుంది? అమ్మా 30 లక్షలు నేను ఏర్పాటు చేస్తానమ్మా. నేను నిన్ను విడిపిస్తాను. నువ్వెక్కువ ఆలోచించకు. నా కోసం మీరు ఇబ్బంది పడకూడదమ్మా. మీకు సహాయంగా ఉందామని నేను ఎంత దూరం వచ్చి మీకు నేను భారమైపోయాను. అమ్మా అలా మాట్లాడకు. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. నీకేమీ అవ్వదు. నిన్ను నేను కాపాడుకుంటానమ్మా. సార్ సార్ ఫోన్ సార్. అమ్మా 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 మాట్లాడు. సుందరి వాళ్ళమ్మ ఎక్కడో జైల్లో ఉన్నారనుకుంటా. పాపం 30 లక్షలు డబ్బులు కావాలంట. పాపం సుందరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.